పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రములు నాయన. మా ప్రభా తండ్రి, ఈ రాత్రి కాలంలో మేమంతా కూడా క్షేమంగా ఇంటికి చేరి ఉన్నాము. నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. ఈ దినమంతా మా పనులలో మాకు తోడయండి. మేము ఎక్కడ ప్రయాణించినప్పటికీ మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడి క్షేమంగా ఇంటికి చేర్చిన దేవా, నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, పిల్లలు కూడా స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి క్షేమంగా వచ్చి ఉన్నారు. తండ్రి ప్రభా, ప్రతి బిడ్డను కూడా మీరు ఎంతో క్షేమంగా నడిపిస్తున్నందుకు కూడా నీకు వందనములు. మా ప్రభానైనా అనుదినము నీవు మాకు తోడుగా లేకపోతే మేమేమైపోతాం తండ్రి. నీ యొక్క కృప చేతనే మేము సమస్తమును కూడా చక్కగా చేసుకోగలుగుతున్నాము. జయప్రదంగా మా పనులు ముగించుకొని ఇంటికి క్షేమంగా రాగలుగుతున్నాము. దేవా, నీకు వందనములు. కుటుంబములన్నిటి కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క దయ, మీ కృప అధికంగా కుమ్మరించి సంతోషము, సమాధానము అనుగ్రహించమని వేడుకొంచున్నాము. తండ్రి, నీవు మాతో అనుదినము మాట్లాడుతున్న విధానాన్ని బట్టి కూడా నీకు వందనములు. ఈ రాత్రి సమయంలో నేను ప్రార్థిస్తున్నాము, నేను కనపరుస్తున్నాము నాయన. మరి ఈ దినము మీరు మాకు ఇచ్చిన విజయమును బట్టి నీకు వందనములు. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తము నీ కంట్రోల్లో ఉంచుకొని మమ్మల్ని చక్కగా నడిపించినందుకు నీకు వందనములు. మా తండ్రి దేవా, మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. ఈరోజు మేము ధ్యానిస్తున్నటువంటి వాక్యము 142వ కీర్తన 7వ వచనము. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణంను తప్పించుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. ఈ మాటలను బట్టి తండ్రి, మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాము. అవును ప్రభా, 142వ కీర్తనలో ఎంతో నిరాశతో, నిస్పృహతో దావీదు నీకు మొరపెడుతూ ఉన్నాడు. అతడు తనకు కలిగిన బాధను నీ సన్నిధిని తెలియజెప్పుకుంటూ ఉన్నాడు. ప్రభా, అతడు తన ప్రాణం కృంగి ఉన్నప్పుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. దావీదుకైతే తన పట్ల జాలిపడివాడు ఎవరు కూడా లేరు, ఎవరు కూడా తనకు కనిపించలేదు కనుక అతడు నీకే మొరపెట్టుకుంటున్నాడు. నా ఆశ్రయదుర్గం నీవే అని అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మా ప్రభా తండ్రి, మేము ఎంతమంది అలాంటి స్థితిలో ఉన్నామో మాకు తెలియదు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు కూడా అనేక మంది, నాకెవరు దిక్కులేరు, నా పట్ల ఎవరు జాలిపడడం లేదు, నన్ను గురించి ఎవరు పట్టించుకోవడం లేదు, నాకెవరు సహాయకులు లేరు అని ఎంతమంది అయితే కృంగి ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరి మొరను కూడా నీవు వినే దేవుడవు తండ్రి. నీవు తప్ప మాకెవరు ఉన్నారు ప్రభా? నీవు మొర వినే దేవుడవు. ప్రతి విషయంలో నుంచి కూడా తీవ్రమైన కృంగుదల నుంచి కూడా నీవు మమ్మల్ని నెమ్మదినిచ్చి మాకు ఒక నమ్మకమును, ఆశ్రయమును కల్పించి మమ్మల్ని నడిపించే దేవుడవు తండ్రి. మా ప్రభా తండ్రి, ఇతడు చెప్తున్నటువంటి ఆ మాట ప్రకారము 7వ వచనం ప్రకారము నీవు మమ్మల్ని కాపాడుతున్నప్పుడు మేము నీకు తప్పకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. చెరసాలలో అతడు ఉన్నాడు. ఆ పరిస్థితుల నుంచి అతన్ని తప్పించి అతన్ని రక్షించే దేవుడు అయినారు మా తండ్రి దేవా. ఆ విధంగా చేసినప్పుడు ప్రభా, మరి కృతజ్ఞతాస్తుతులు అతడు చెల్లించినప్పుడు నీవు మహోపకారం చేసి ఉండడం చూసి నీతిమంతులు అతన్ని బట్టి అతిశయిస్తారు అని అతను చెప్తూ ఉన్నాడు. మా ప్రభా, మరి అలాంటి కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. అవును తండ్రి, మాకు నీవు చేసే ప్రతి మేలును బట్టి ప్రభా, నీవు మేలు చేసినా చేయకపోయినా మా పరిస్థితులను బట్టి మేము నీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి తండ్రి ప్రభా, అలాంటి హృదయాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఈ పరిస్థితులన్నిటిని బట్టి మరి భక్తుడు తను ఒక కృంగుదల అనే చెరసాలలో ఉన్నట్లుగా ఫీల్ అవుతున్నాడు. ఆ చెరలో నుంచి విడిపించమని తను అడుగుతూ ఉన్నాడు. మా ప్రభా తండ్రి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణంను తప్పించుమని అతడు అడుగుతుంటున్నాడు ప్రభా. మా తండ్రి దేవా, మరి ఎంతమంది అయితే ఆ విధంగా కష్టంలో ఉంటూ నిన్ను అడుగుతున్నారో తండ్రి, ఆ ప్రతి ఒక్కరి ప్రాణంను తప్పించండి. చెరసాల నుంచి వారికి విడుదల అనుగ్రహించండి. వాళ్ళకు ఉన్నటువంటి కష్టంలో నుంచి వాళ్ళకు విడుదల దయచేయండి. కృంగుదల నుంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి తండ్రి, ఏ విధంగా అయితే మేము నిన్ను స్తుతిస్తున్నామో మా యొక్క స్తుతి కృతజ్ఞతలను చూసి అనేక మంది నీతిమంతులు తండ్రి దారి కనుగొంటారు. అవును, వారు నీతిమంతులు నిన్ను బట్టి అతిశయిస్తారు, దేవుణ్ణి బట్టి అతిశయిస్తారు. అలాగే ఎవరైతే కృతజ్ఞతలు చెల్లిస్తారో వాళ్ళని బట్టి కూడా అతిశయిస్తారు. మా ప్రభా, అలాంటి గొప్ప
విశ్వాసము, ఆత్మవిశ్వాసము, నమ్మకము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించి, ఎవరు అలాంటి సమస్యలలో ఉన్నారో ఆ సమస్యలన్నిటి నుంచి కూడా నాయన తప్పకుండా విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల మా తండ్రి, కుటుంబాలలో సంతోషము, సమాధానం అనుగ్రహించండి. ఏ కుటుంబంలో ఇబ్బందులు కలిగి ఉన్నారో, ఏ కుటుంబంలో కలతలు, మనస్పర్ధలు ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా తొలగించమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి వృద్ధులను దీవించండి, వారికి మీ కాపుదలు అనుగ్రహించండి. మా తండ్రి మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మరి అనేక మంది తండ్రి కష్టంలో, ఇబ్బందులలో ఉన్నారు, అప్పుల సమస్యలో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు ప్రభా. నిరుద్యోగ సమస్యలో ఎంతగానో కృంగుదలలో ఉన్నారు. ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, ఎంతోమంది అప్పుల సమస్యతో ఉంటూ మరి తమ్మును తాము ఒక ఇంట్లో మరి బంధించుకున్న రీతిగా, ఎవరికి కనిపించకుండా ఉండే రీతిగా ఉంటున్నారు. అవును ప్రభా, ఎవరు అడుగుతారో, ఎవరు మమ్ములను మరి అప్పులు తీర్చమని అడుగుతారో అని భయంకరంగా నాయన వేదన చెందుతూ మరి జీవిస్తున్నారు, దుఃఖంలో ఉన్నారు. మా తండ్రి లేవనెత్తండి, తప్పక నాయన వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి ఎదుట అనేక మార్గంలను తెరవమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి అప్పులన్నీ కూడా ఏ శ్రమంలో తీరిపోవును గాక. మా తండ్రి దేవా, మీరు తప్పకుండా అద్భుత రీతిగా వారికి విడుదలనిచ్చే దేవుడు ఉంటున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏ పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు చెల్లించే రీతిగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధుడు అయిన దేవా, చిన్న బిడ్డను దీవించండి, వారిని నీ దయందరూ మనుషుల దయందరూ వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి నీ కాపుదల వాళ్ళను చక్కగా పెంచమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి, మాకందరికి కూడా జ్ఞానం అనుగ్రహించండి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించి వాళ్ళని చక్కగా పెరుగుటకు సహాయం చేయమని తండ్రి. మా ప్రభా తండ్రి, వారిని మరి మంచి ఎదుగుదలను, మంచి జ్ఞానంతోనూ వాళ్ళని నింపి చక్కగా చదువుకున్నట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము. యవనస్తులను దీవించని, యవన బిడ్డలను తండ్రి ప్రభా, వారందరూ కూడా చదువుకుంటున్నారు. చక్కగా చదువుకొని మంచి మార్కులతో విజయం పొందినట్లుగా ప్రస్తుతం ఎంతోమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎంతోమంది సిద్ధపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చక్కగా సిద్ధపడి పరీక్షలు రాయగలుగుటకు సహాయం చేయమని తండ్రి, ఎలాంటి శోధనలకు తావివ్వకుండా, డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా కాపాడమని కూడా వేడుకుంటున్నాము. మా ప్రభా, మరి అనేక మంది నూతనంగా ఉద్యోగాలు పొందుకొని ఉన్నారు, అనేక మంది వివాహాలు కుదిరి ఉన్నాయి, కన్సీవ్ అయిన వార్తలు విని ఉన్నారు. వారిని అందరినీ బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మరి ప్రభా, ఎవరికైతే ఇంకా కొదవలు ఉన్నాయో వారందరూ కూడా కనిపెట్టి నిన్ను ప్రార్థించే కృపను దయచేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా, తగిన సమయంలో మీరు ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు. మా తండ్రి, మరి ఎవరెవరైతే నాయన మరి గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళని మీరు దీవించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఈ సమయంలో ప్రసవంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి తండ్రి. క్షేమకరమైనటువంటి ప్రసవం అనుగ్రహించండి, ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము. మా తండ్రి ప్రభా, మరి ఎవరైతే ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో, ఆకస్మికంగా అనారోగ్యాలకు గురయ్యారో వాళ్ళనందరికీ నాయన స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించండి. మా ప్రభా, నాయన వెంటనే వారికి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, చక్కటి ట్రీట్మెంట్ లభించినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. మరి మా తండ్రి, ఎంతమంది అయితే నాయన తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఐసీయూలలో ఉన్నారో, మరి వెంటిలేటర్పై ఉన్నారో అలాంటి బిడ్డలను మరి మీరు స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చమని వేడుకొంచున్నాం ప్రభా. మీరు గొప్ప దేవుడు నాయన, ప్రేమ కలిగిన దేవుడు. ఆ కుటుంబాలకు ఎంత కష్టం ఉందో, ఎంత బాధ ఉందో, ఎంత మరి దుఃఖం ఉందో నాయన, ఆ దుఃఖాన్ని అంతటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము. ఆదరణ దయచేయండి, నెమ్మదిని దయచేయండి, ఆందోళన తొలగించండి. మరి ముఖ్యంగా ప్రభా, వారికి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చేయమని కూడా వేడుకుంటున్నాము తండ్రి. డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించి వారందరూ కూడా రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నప్పుడు వారికి కావాల్సిన ఓపికను, సహనం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఎంతమంది అయితే బిజినెస్లో లాస్ వచ్చినందుకు కృంగుదలలో ఉన్నారో వాళ్ళని కూడా లేవనెత్తి వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా, చాలాసార్లు ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అందరూ ముఖం చాటేస్తారు. మా ప్రభా, ఎవరు సహాయం చేసేవాళ్ళు ఉండరు తండ్రి. మీరైతే గొప్ప దేవుడు ప్రభా, ప్రతి ఒక్కరిని లేవనెత్తే దేవుడు, సహాయంను నీవు పంపిస్తావు. కాబట్టి మేము నీ పైన మాత్రమే ఆధారపడినట్లుగా కృప చూపించండి. మా తండ్రి దేవా, ఈ సమయంలో నాయన ఎంతమంది కష్టాలు అనుభవిస్తూ వేదనలో
వేదనలలో ఉంటున్నారో, అన్యాయానికి గురైన వారు, మరి అక్రమాలకు గురైనటువంటి వారు దుఃఖంలో ఉన్నారు, అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు లేవనెత్తండి. ఎంతోమంది ఒంటరి మహిళలు, ఒంటరి తల్లులు ప్రభా, అదేవిధంగా మరి అనాథలుగా ఉన్న వృద్ధులు, చిన్నారులు, ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ప్రతి ఒక్కరి పట్ల కూడా మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. దయగలిగిన దేవుడు తండ్రి మీరే మా ప్రభా. ప్రతి ఒక్కరి పట్ల కూడా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాము దేవా. ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి సైనికులను, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారిని, వాచ్మెన్లను, గార్డులను కూడా దీవించండి. వారికి అందరికీ కూడా మీ కాపుదల నుంచి అప్రమత్తతతో ఉండునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. అదేవిధంగా ప్రభా, ఎంతోమంది రాత్రి వేళల్లో ప్రయాణాలు చేస్తున్నారు. వాళ్ళను కూడా మీరు క్షేమంగా వారి వారి గమ్యస్థానంకు చేర్చమని ప్రార్థిస్తున్నాము. అనారోగ్యంతో ఇళ్లలో ఉన్నటువంటి వారు, అనేకమైన వైరస్లతో మరి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి నాయన, జ్వరాలు, మరి ఇప్పుడు వచ్చే కోల్డ్, కాఫ్, వీటన్నిటి నుంచి కూడా నన్ను తప్పించి ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. మా దేవా తండ్రి, మరి మమ్మల్ని అందరూ కూడా మీ యొక్క భద్రతలో క్షేమంగా కాపాడుతూ ఉన్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం నాయన. ఎంతోమంది నిద్రలేమితో బాధపడుతూ ఉన్నారు ప్రభా. వారి హృదయాలలో ఉన్న వేదన, దుఃఖము, బాధ సమస్తం తొలగించండి. మరి ప్రతి ఒక్కరిలో ప్రభా ఎవరికైనా కోపము, ద్వేషము ఉన్నట్లయితే ప్రభా, మరి క్షమాపణ లేని గుణం ఉన్నట్లయితే వారిని కూడా దయచేసి క్షమించి తండ్రి వారిలో నుంచి ఆ గుణాన్ని తీసివేయమని, సమాధానమును నింపమని వేడుకొంచున్నాము. నెమ్మది అయిన హృదయంతో తండ్రి నీ వాక్యంను నిన్ను ధ్యానించుకుంటూ పడకలలో పడుండినప్పుడు నెమ్మదిగా ఊరుకుంటూ తండ్రి నిద్రించడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా. మంచి నిద్రను వారికి అనుగ్రహించమని, విశ్రాంతిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఎంతమంది అయితే ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తూ అనేక సమస్యల గురించి ప్రార్థనలు చేస్తున్నారో వారిని అందరినీ కూడా మీరు కాపాడి వారి యొక్క ప్రార్థనలు ఆలకించండి. రక్షణ లేక ఎంతోమంది ఉన్నారు ప్రభా, వాళ్ళని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము. తప్పకుండా రక్షణ అనుగ్రహించండి. ఎంతోమంది తండ్రి మరి వ్యసనములకు గురై వాటిలో నుంచి విడుదల పొందడానికి ఎంతగానో సఫర్ అవుతున్నారు. మా ప్రభా, వారికి విడుదలను మీరే అనుగ్రహించగలిగిన శక్తిమంతులై ఉన్నారు. దయ చూపించండి. సేవకులను అందరిని ఆశ్రయించండి. వారందరూ కూడా అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ప్రభా. మీరు వారిని దీవించమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, మమ్మల్ని అందరినీ కూడా ఇంతవరకు మీరు కాపాడిన విధానాన్ని బట్టి, ఈ దినమంతా కూడా మీరు కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనములు. మా తండ్రి, ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మా ప్రాణంలో, శరీరంలో, ఆత్మలో నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మా పైన నీ రక్తపు కంచె వేయండి. ఏ తెగులు మీ గుడారం సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు కాబట్టి నీకు వందనములు. మా తండ్రి దేవా, మరి రాత్రి వేళ కలుగు ఎలాంటి భయాలు కూడా మమ్మల్ని ఏమీ చేయలేవు. మీరు మాకు తోడై ఉన్నారు తండ్రి. మీ దూతల కాపుదల మాకున్నది. మా తండ్రి దేవా, నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటూ తండ్రి ప్రభా, రాత్రి అంతయు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి. అవును, నిద్రించినప్పుడు మేము ఆదమరిచి నిద్రిస్తున్నప్పుడు మాకేం జరుగుతుందో మాకు తెలియదు, కానీ మీరైతే మాకు తోడుగా ఉంటారు కాబట్టి, కొనుకక నిద్రపోక కాపాడుతున్న దేవుడు కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మంచి నిద్రతో, రెస్ట్తోనైనా మేము నిద్రించి ఇదే కాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.